ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ మనసు ఆఖరి గొడుగు. ఈ కథ యొక్క నేపథ్యం తల్లి ప్రేమ మరియు పిల్లల నిర్లక్ష్యం. కథలోని పాత్రల పేర్లు: లక్ష్మమ్మ ఒక ముసలి తల్లి, పల్లెటూరులో ఉంటుంది. అజయ్ సిటీలో సెటిల్ అయిన కొడుకు. రాధ లక్ష్మమ్మ పొరుగున ఉండే ఆవిడ. ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక పాత ఇంట్లో లక్ష్మమ్మ తన పాత ఫోన్ పట్టుకొని కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ లక్ష్మమ్మ ఇంటి పక్కన ఉన్న రాధ అనే ఆమె వచ్చి ఇలా మాట్లాడుతుంది. రాధ: ఏమ్మా లక్ష్మమ్మ, అజయ్ ఫోన్ చేశాడా? మొన్ననే కదా పట్నం వెళ్ళాడన్నావు. లక్ష్మమ్మ చిన్న నవ్వుతో: లేదమ్మా, వాడు అక్కడ పెద్ద ఆఫీసర్ కదా, ఆ పనుల్లో బిజీగా ఉండి ఉంటాడు. నా కొడుకు గురించి నాకు తెలియదా? అయినా నాకేం పర్వాలేదు. అజయ్ ఇంట్లోని తన భార్యతో కలిసి షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే లక్ష్మమ్మ ఫోన్ చేస్తుంది. అజయ్ విసుగ్గా ఫోన్ ఎత్తుతాడు. అజయ్: ఏమ్మా, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? నేను ఇక్కడ బిజీగా ఉన్నాను కదా. లక్ష్మమ్మ: ఏం లేదు నాయనా, ఈ మధ్య నీ గొంతు వినలేదని చేశాను. మొన్న వర్షంలో తడిచానని చెప్పావు కదా, ఇప్పుడు నీరసం తగ్గిందా? టాబ్లెట్లు వాడుతున్నావా? అజయ్: అబ్బో, నువ్వు మరీను, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నాకు తెలుసులే. ఫోన్ పెట్టు, నాకు టైం లేదు. ఫోన్ కట్ చేస్తాడు. వారం తర్వాత అజయ్కి ఊరి నుండి కబురు వస్తుంది. లక్ష్మమ్మకి ఒంట్లో బాగాలేదని తెలిసి కంగారుగా ఊరికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి లక్ష్మమ్మ పడుకొని ఉంటుంది. అజయ్: ఏమ్మా, ఏమైంది నీకు? ఫోన్లో చెప్పొచ్చు కదా. రాధ కోపంగా: ఏం చెప్తుంది బాబు, తన పడిపోయి ఉన్నా సరే నా కొడుకు డిస్టర్బ్ అవుతాడు, వాడు పనిలో ఉంటాడు అని ఎవరికీ చెప్పనివ్వలేదు. తనకి బాగా లేకపోయినా నీకు పంపించాలని నీకు ఇష్టమైన ఆవకాయ పచ్చడి పెట్టి పక్కన పెట్టింది. భావోద్వేగంతో అజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తల్లి పక్కన ఉన్న చిన్న డబ్బా తెరిచి అందులో కొన్ని చిల్లర డబ్బులు, ఒక చిన్న కాగితం ఉంటాయి. అజయ్: ఇవేంటి పిన్ని అని రాధతో ఎలా అంటాడు. రాధ: మీ అమ్మ తన పెన్షన్లో డబ్బుల్లోంచి దాచినవి. నీకు మంచి వర్షం గొడుగు కొనాలని దాచిందే. మొన్న నువ్వు వర్షంలో తడిచావని చెప్పావని, కొడుకు తడవకూడదని తను తిండి మానేసి మరి ఆ డబ్బులు దాచింది. అజయ్ తల్లి కాళ్ళ మీద పడి ఇలా ఏడుస్తూ అంటాడు. అమ్మా, నన్ను క్షమించు. నీకు ఒక నిమిషం ఫోన్ చేయడానికి టైం లేదని అన్నాను. కానీ నువ్వు నీ ప్రతి క్షణాన్ని నా కోసమే ఆలోచించావు. నీ ప్రేమ ముందు నా సిటీ చదువు, ఉద్యోగం ఎంత చిన్నవో ఇప్పుడు అర్థమైందమ్మా. లక్ష్మమ్మ మెల్లగా కళ్ళు తెరిచి కొడుకు తల నిమురుతూ: అజయ్ తన తల్లిని సిటీకి తీసుకెళ్ళి జాగ్రత్తగా. లక్ష్మమ్మ మెల్లగా కళ్ళు తెరిచి కొడుకు తల నిమురుతుంది. అజయ్ తన తల్లిని సిటీకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటానని మాటిస్తాడు. విన్నారు కదా ఈ కథను. ఈ కథ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా మరెన్నో కథలను మీ ముందుకు తీసుకువస్తాను.